ప్రయత్నం చేసిండు. కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఈరోజు బడ్జెట్ ఉండి సేఫ్టీ మొక్కులు వచ్చే పరిస్థితి ఉండే, కానీ అనుకోకుండా ఈ ప్రభుత్వం రాకపోవడంతో మా అందరికీ కూడా కొంత నష్టం జరిగిందని మేము అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు మొదట మన పల్లె రవాణా మాట్లాడతారు. వారు అందరు మాట్లాడతారు. పల్లె రవాణా తర్వాత వారు మాట్లాడాలని కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సాధన సమితి అధ్యక్షులు బాలనారాయణ గౌడ్ గారు, మిగతా వేదికపై ఉన్నటువంటి రామ్మోహన్ గౌడ్, అందరికీ పేరు పేరున భిక్షపతి గౌడ్, మానస, అందరికీ పేరు పేరున నమస్కారం. ఒకటి సరే, ఇవాళ కొంత ఇబ్బందికర సందర్భంలోనే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అయినా కూడా మనం ఎవరం కూడా నిరాశపడాల్సిందే లేదు. ఇది ఒక అనుభవం అనుకున్నాం. ఎందుకు అంటే గడిచిన 9.5-10 సంవత్సరాల కాలంలో మన జాతి కోసం, మన కల్లుగీత వృత్తి అభ్యున్నతి కోసం, ఆ వృత్తి చుట్టూన్నటువంటి కులం అభ్యున్నతి కోసం గతంలో, సరే ఇవాళ ఇది రాజకీయ సభ కాదు, కానీ కొన్ని మనకు జరిగిన మంచిని కూడా మాట్లాడుకోకపోతే కూడా మనల్ని మనం మోసం చేసుకున్నట్టయితే. ఎందుకంటే ఇవాళ జరిగినది చెప్తూనే ఇక భవిష్యత్తులో మిగిలిపోయినటువంటి వాటిని, చేయాల్సినటువంటి వాటిని కూడా ఇప్పుడు బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తు చేయడం కోసం ఇప్పుడు జరిగింది చెప్పాలి. మనం అందరం ఎప్పటి నుంచి అందరం అనేక సభల్లో ఒక 20 ఏళ్లుగా మాట్లాడుతున్నాం. గౌళ్లకు వైచాపి ఇవ్వాలి, మావి అది వృత్తి అని చెప్పేసి అందరం మాట్లాడినాం. అట్లాగే నీరా పాలసీ తీసుకురావాలి అని చెప్పేసి చెప్పింది. అవునా కాదా? నీరా పాలసీ కావాలి, నీరా కావాలి, నీరా కావాలి అని చెప్పేసి. తర్వాత ఎక్స్ గ్రేషియా 2 లక్షలు కాదు 5 లక్షలు కావాలి, ఇప్పుడు ఇంకా 10 లక్షలు కావాలన్నది కూడా బలంగా ఆ డిమాండ్ ఉన్నది. అట్లాగే ఇంకా దీనికి సంబంధించి సేఫ్టీ బోకులు, బైకులు, ఇవన్నీ మనం ఇట్లా మొత్తం డిమాండ్స్ మాట్లాడుతూ వచ్చినటువంటి వాళ్ళం. 20 ఏళ్ళుగా మన దాంట్లో ఏ కులంలో లేనటువంటి వృత్తి సంఘాలు కూడా మన దాంట్లో ఉన్నాయి. ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు వృత్తి సమస్యల కోసం పరిష్కారం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎవరికి ఉండేటటువంటి పరిమితుల్లో వాళ్ళు చేస్తున్నారు. అందరి కామన్ డిమాండ్లు కూడా ఇవన్నీ. కానీ ఇంతకాలం ఎవ్వరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సాధించిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో మనం అడిగినటువంటి, మనం కొట్లాడినటువంటి వైన్ షాపుల రిజర్వేషన్లు అనేది వాళ్ళ చరిత్రలో ఇప్పటికీ దేశంలో ఎక్కడా లేనటువంటిది ఇవాళ అటు. ఎందుకంటే ఇవాళ ఆ రోజు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ రోజు అప్పటికి కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా క్యాబినెట్లో జరిగినటువంటి సందర్భంలో ఆ రోజు సీనన్న కనుక లేకపోయి ఉంటే కేసీఆర్ గారు ఎట్లా ఆయనకు మనసులో ఉంది ఈ జాతిని, ఎందుకంటే ఇది వీళ్ళ వృత్తి అని చెప్పేసి ఆయనకు చాలా స్పష్టంగా దానికి సంబంధించినటువంటి ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన పరిస్థితి ఏంటంటే, జడ్జి మనకు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా మన తరఫున కొట్లాడే అడ్వకేట్ ఉండాలా వద్దా? అడ్వకేట్ లేకుండా జడ్జి తీర్పిస్తాడా? ఇవ్వడు. కానీ ఆయనకు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారికి ఆ రోజు సీనన్న అప్పటికప్పుడు ఎట్లా అంటే అంత కొట్లాడి ఒకరిద్దరు ఎవరు అడ్డం పడతారో మనకు తెలుసు, వాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరమూ లేదు. అడ్డం పడినప్పటికీ కూడా కొట్లాడి ఈ రోజే నిర్ణయం జరగాలి, తప్పనిసరిగా మాకు ఇవ్వాల్సింది అని చెప్పేసి వాళ్ళ పట్టుబట్టి 15% రిజర్వేషన్ మిగతా ఏమన్నా కానీ ఇవాళ మిగతా అన్ని డిమాండ్స్ ఏమన్నా కానీ ఇది మనం చరిత్రలో సాధించినటువంటి అద్భుతమైనటువంటి విజయం. ఇది ఎప్పటికీ ఇది భవిష్యత్తులో మన జాతికి ఆర్థికంగా అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి పెద్ద నిర్ణయం. ఇవాళ అది జరిగింది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమెట్టింది, మేము అధికారంలోకి వస్తే 25% చేస్తాం వైన్ షాపులకు, గౌడ్లకు అని చెప్పింది. అవునా కదా? అదే మనం ఇవాళ సీనన్న మనం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడి ఆ రోజు కనుక 15%
క్రియేట్ చేయకపోయింటే మొదలు పెట్టకపోయింటే ఇంకా కూడా మాకు ఇవ్వాలి ఇంకా ఇవ్వాలనే డిమాండ్ దగ్గరనే ఆగేటోళ్ళం. అది ఎప్పుడు అయ్యోదో ఎవరికి బుద్ధి పుట్టేదో అప్పటికి అయ్యేది కాదు. వాళ్ళు చేసి పెట్టాం బరాబర్. ఆ 15% చేసినటువంటిది ఎప్పటికీ చరిత్రలో ఏ దేశంలో ఎక్కడా లేదు. 29 రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలో తప్ప ఇప్పటికెక్కడా లేదు. ఇవాళ సాధించుకున్నాం. దాన్ని చేసినటువంటి వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు. రెండు, రేపు హామీ ఇచ్చినటువంటి 25% కోసం అందరం మళ్ళీ మన వృత్తికి సంబంధించింది ఆ 25% అమలు చేసేటట్టుగా, రాజకీయాలతో సంబంధం లేదు మనకు, ఏదో వైవిధ్యంగా పంచాయతీ కాదు ఇది, మనకు హక్కుగా మనకు హామీ ఇచ్చింది, ఎన్నికల మేనిఫెస్టోగా హామీ ఇచ్చింది. బరాబర్గా మనం దానికోసం 25% సాధించుకోవాల్సిందే. ఆ 25% కూడా ఎప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి ఇమీడియట్, ఇప్పటికైతే ఎట్లాగా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పాలసీ కల్లా దాన్ని అమలు చేయించాల్సిందే. మనం అందరం అన్ని సంఘాలం ఇవాళ ఎట్లయితే సీనన్న ఎంటబడి ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో 15% తీసుకురాగలిగినమో అట్లాగే అందరం కూడా సంఘాలు వ్యక్తులము అందరం కూడా రేపు 25% ఇవాళ అమలు చేసి పెట్టాలి. అమలు చేయకపోతే వాళ్ళని మనం రాజకీయంగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా మనది. ఎందుకంటే ఈ టర్మ్ల 25% పూర్తి చేసుకుంటే, 25% అమలయ్యేటట్టు చేసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దాన్ని ఇంకో పార్టీ ఇంకెవరైనా కావచ్చు అది 25 కాస్త నేను 50 ఇస్తా అని చెప్పేసి కూడా చెప్పేటటువంటిది వస్తుంది. మనం బరాబర్గా ఇది ఎప్పటికీ ఈ వృత్తి మనది, ఆధునిక రూపము మధ్యము అన్నది అది ఎవరనేమనని మనది. కాబట్టి మెజార్టీగా ఎప్పటికైనా 50% పైగా రిజర్వేషన్లు మనకు ఉండాల్సింది. అది దశల వారీగా పోరాటం చేద్దాం. అట్లా ఇంత చేసినటువంటిది ఇవి వాళ్ళ నీరా పాలసీ, నీరా కేఫ్ ఎవరైనా ఊహించినమా? ఆగే పాలసీ ఇవ్వటమో కాగితం జీవో ఇచ్చి వదిలేస్తారు. ఆ రోజు సీనన్న పట్టుబట్టి 12 కోట్ల రూపాయలు ఒకటి ఇక్కడ దానికి మొత్తం 25 కోట్ల రూపాయలతోటి ఆల్ట్రా మోడర్న్గా ప్రైమ్ ప్లేస్లో నీరా కేఫ్ పెట్టడము, దాన్ని వెంటబడి ఇవాళ దాన్ని పూర్తి చేసి దానికి ఒక నీరా అనేది ఇవాళ ఇట్లా బాజాప్తా ఇవాళ సగర్వంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కూడా నీరాని గౌరవంగా తెలంగాణ కళ్ళు నీరా అనేది తెలంగాణ సంస్కృతిలో భాగం అని చెప్పేసి ఇవాళ ఇది ఒక ఔషధ విలువలతో కూడి, ఇదొక పోషక విలువలతో, ఇదొక ఎనర్జీ వాల్యూస్తో కూడినటువంటి ఒక 100% అబ్సల్యూట్ ఆర్గాన్ డ్రింక్ అని చెప్పేసి ఇవాళ చెప్పగలిగినాము. రేపు దానికి ఇంకిత దాన్ని మనం పెంచుకునేటటువంటి పరిస్థితి ఇవాళ మనకున్నది. వీటన్నిటి డిమాండ్లు, ఎందుకంటే ఇవాళ సేఫ్టీ మోపులు, బైకులు, సేఫ్టీ మోల్కి సంబంధించి దాదాపు సీనన్న అందరము ఎంత అంటే దాదాపు ఆల్మోస్ట్ ఎక్సర్సైజ్ చేసి ఇంకొంచెం ఒక్క నెల రోజులు టైం ఉంటుంటే అప్పటికే ఆగమేఘాల మీద ఎలక్షన్లలో అంత ప్రెషర్లో ఉండి కూడా ఆయన ఎలక్షన్ అప్పటికే క్యాండిడేట్ డిక్లేర్ చేసి ప్రెషర్లో ఉండి కూడా దాని డెమాన్స్ట్రేషన్ కంప్లీట్ చేసినాము. దానికి సంబంధించిన ప్రయోగము డెమాన్స్ట్రేషన్ కంప్లీట్ చేయించి దాన్ని ఇంకొక టైం ఒక్క నెల రోజులు 10 రోజులు టైం ఉంటే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దాము ఇంకా షాంపిల్ అని చెప్పేసి కూడా అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు చేయలేకపోయినాం. అంత మాత్రం మనం వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. తప్పనిసరిగా మనం ఏవైతే చేసినటువంటి చేయగా మిగిలిపోయినటువంటి వాటిని మిగతా వాటిని కూడా అందరం కలెక్టివ్గా ఈ ఒక్క విషయంలో కమ్యూనిటీకి సంబంధించి, కులం సంబంధించి, వృత్తికి సంబంధించినటువంటి విషయాలలో రాజకీయాలకు అతీతంగా మనం బరాబర్గా మనం కొట్లాడదాం. ఎందుకంటే మన కులానికి ఉన్నటువంటి ప్రత్యేకత కూడా మొదటించుకున్నటువంటి అది మీద ఎక్కడ ఉన్నా కూడా ఎవరుకున్నా కూడా ఈ వృత్తి దగ్గరకు వచ్చేసరికి అందరం గురించి బేసేజాలు పక్కకు పెడతాం, కొట్లాడటం. ఇక చెప్పుకుంటే పోతే ఇవన్నీ కూడా సాధించినటువంటిది ఉంది. ఇక రాజకీయంగా అయితే నాకు కూడా ఒక చిన్న బాధ అయితే ఏంటంటే ఇంత కొట్లాడి ఇంత తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణలో మన కోసం మన జాతుల నుంచి ఎదిగొచ్చినటువంటి ఫైటర్స్ని ఓడించుకోవటం అనేది ఎక్కడో మనం అందరం కూడా గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ సంఘాలు కూడా ఇంత యాక్టివ్ ఉండవు, ఏ కులం కూడా రాజకీయాల్లో కానీ రోజువారీ కార్యక్రమాల్లో కానీ ఇంత యాక్టివ్ ఉండవు. కానీ మనం మన కమ్యూనిటీ రెగ్యులర్గా ఫుల్ యాక్టివ్గా ఉంటాం. కానీ మన నాయకుల్ని గెలిపించుకున్న దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మనం ఆ పని చేయలేకపోయినాం? ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో అధికార మార్పిడి ఎట్లా జరిగిందో మనకు తెలుసు. సరే ఏదో ఇంకా మీద ఏం మాట్లాడినా కూడా ఒక కులం అనేది కసిగా పనిచేసి ఎక్కడో ప్రపంచం మీద భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏది ఏమైనా కూడా కాదు, తెలంగాణలో మాకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి కసిగా పనిచేసుకున్నారు. దానికి ఎన్ని రకాలుగా మసాలాలు, ఎన్ని ఏం చేయాలో చేసేది వాళ్ళు చేసి. కానీ మనం ఇంతమంది ముందు కూడా మన అవకాశాలు రానటువంటి వాళ్ళం ఎట్లాగో బాధపడతానేమో ఇబ్బంది పడుతున్నాం.
మన దాంట్లో మన కోసం నిలబడినటువంటి వాళ్ళం, కొట్లాడినటువంటి వాళ్ళని మనం ఎందుకు గెలిపించుకోలేకపోతున్నాము, ఆ ఎలక్షన్ టైంలో ఎందుకు మనం బాధ్యతగా సీరియస్గా పనిచేయలేకపోతున్నాము అన్నది కూడా మనం కొంచెం ఇప్పటికైనా, ఎందుకంటే దెబ్బతిన్నాం కాబట్టి సీనన్న లాంటి వాడి వాళ్ళ ఈ టైంలో అసెంబ్లీలో ఉంటే, ఈ టైంలో మిగతా టైంలో పక్క అసెంబ్లీలో ఉంటే వాళ్ళ మిగతా విషయం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే గవి చేయగలిగినప్పుడు, ఎప్పుడు జరగనినటువంటి వాటి కీలకమైనటువంటి నిర్ణయాలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాన్ని మెడలు మంచి డిమాండ్లని మనం అనుకున్నటువంటి పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఏదో ఫైటర్స్ అని ఇవాళ కొత్త కాదు, అన్నిటినీ పక్కన పెట్టి ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఒక టవరింగ్ పర్సనాలిటీగా నిలబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవడంలో ఎక్కడో మన లోపం అయితే ఉంది. భవిష్యత్తులో ఒక సీనన్న విషయంలోనే కాదు, మన దాంట్లో మిగతా ఇంకెవరైనా కూడా మన తరఫున మన జాతుల కోసం నిలబడేటటువంటి వాళ్ళు, కొట్లాడేటటువంటి వాళ్ళు సందర్భం వచ్చినైతే వాళ్ళ కోసం మనం కమ్యూనిటీ నిలబడి గెలిపించుకుంటేనే మనకు కూడా ఇంత ముఖం తెలివి ఉంటుంది. మనం కూడా ఎక్కడికైనా పోయినప్పుడు కాలాలు ఎగిరేసి తిరిగి పనులు చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఏమైంది, ఇవాళ ఎంత ఉన్నా కూడా సరే మనోళ్ళు నలుగురు గెలిచిండు కాదని లేదు, కానీ ఎక్కడో మనకైతే ఉండాల్సినటువంటి వాళ్ళైతే సభలో లేరు, గెలవకపోయింది అన్నటువంటిది అయితే ఒక వెలితి లాగా ఉన్నది. ఆ వెలితిని ఒక అనుభవంగా తీసుకుని భవిష్యత్తులో అటువంటి వాటిని రాజకీయంగా అంతిమంగా ఎవరికైనా ఎక్కడ మన నాయకత్వాన్ని బలపరచుకోవటము, మన బలోపేతం చేసుకోవటము, మన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవటానికి ఈ సభలు, సంఘాలు, మన సమావేశాలు, మన చైతన్యం ఉపయోగపడాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై గౌడన్న. ఇక ధన్యవాదాలు. అయితే సాధించుకున్న విజయాలతో జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పేరు పెడతామని చెప్పి ఒక వాగ్దానం చేసింది. దీంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద పాపన్న విగ్రహం పెడతామని చెప్పి జీవో విడుదల చేసి నిధులు కూడా కేటాయించిన సందర్భంలో మరి ఈ వచ్చే పాపన్న జయంతి వరకు ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టడం, దాంతోపాటు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టే విధంగా మరి గౌడ సంఘాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సందర్భంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనకు హైదరాబాద్లో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, కళ్ళు దుకాణం మీద కొన్ని రకాల దాడులు జరుగుతున్నాయి. మరి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండే గౌడ ప్రజాప్రతినిధులు కూడా దాని మీద దృష్టి పెట్టి మరి మనకు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కల్లుగీత వృత్తికి ఒక స్వర్ణయుగంగా ఉందో, మరి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వృత్తిని రక్షించాలని, ఈ వృత్తిదారుల సంక్షేమం కోసం కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు మన పెద్దలు మాజీ మంత్రివర్యులు మన శ్రీనివాస్ గౌడ్ అన్న గారు మాట్లాడాలని కోరుతున్నాం. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపకుడు, ఉద్యమకారుడు, మాజీ గీతా పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ సోదరుడు పల్లె రవికుమార్ గారు, కార్యదర్శి విశ్వపతి గారు, మహిళా అధ్యక్షురాలు మానస గారు, సర్వాయి పాపన్న అధ్యక్షులు బొంగు రమేష్ గారు, రంగు గారు, జాతీయ గౌడ సంఘం నాయకులు అధ్యక్షులు వేములయ్య గారు, సోదరుడు ఏడుగుండల్ గారు, పొన్నం గారు, మన చింతల మలేషియా మాజీ అధ్యక్షులు మా సోదరుడు రామ్మోహన్ గారు, అన్న స్వామిగౌడ్ గారు, ఇంకా మా పురకాల రజనీకాంత్ గారికి, తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ సంఘం పుట్టింది. ఈ సంఘం నిజాం కాలేజీలో సభ పెట్టింది నారాయణ గారు ఆధ్వర్యంలో. ఆ రోజు నిజాం కాలేజీలో సభ పెడదామంటే పర్మిషన్ ఇవ్వకపోతే మేమందరం పోయి ఎందుకు ఇవ్వాలి పర్మిషన్ అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో బడుగు బలహీన వర్గాలను కులవృత్తులను ఐక్యం చేయాలని చెప్పి, గౌడ్లను ఐక్యం చేయాలి, వృత్తిని కాపాడాలని చెప్పి తెలంగాణ వస్తేనే ఈ రాష్ట్రంలో మనం బాగుపడతామని చెప్పి
నిజాం కాలేజీలో బహిరంగ సభ పెట్టినటువంటి సంఘం ఇది. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రతి కార్యక్రమంలో ఎంత పని ఉన్నా కూడా రావడానికి కారణం ఏంటంటే అది ఉద్యమం నుంచి ఉన్నటువంటి సంఘం కనుక. సరే, చాలామంది అన్ని విషయాలు మాట్లాడారు. నాకు ఒక భగవంతుడు అవకాశం ఏంటంటే, నేను తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గవర్నర్స్ అంతా మీటింగ్ పెట్టారు సికింద్రాబాద్. అప్పుడు నేను ఉద్యోగ సంఘ నాయకునిగా ఉన్నా, కమిషనర్గా ఉన్నా. కానీ అప్పుడు నన్ను మాట్లాడమంటే రాజశేఖర రెడ్డి గారు ముందరే మాట్లాడినాను. అప్పుడు కళ్ళు నిషేధించినప్పుడు, ఎందుకు నిషేధించారు? కళ్ళు చెట్లు లేవు హైదరాబాద్ అన్నారు. మరి యాపిల్ పళ్ళు ఇటు ఉన్నాయా? పాలు ఇక్కడనే పిండుతున్నారా? మరి ఎక్కడి నుంచో పాలు తీస్తున్నారు, ఎక్కడి నుంచో యాపిల్ పళ్ళు తీస్తున్నారు, దీనికి ఏమైందని ఆ రోజు మాట్లాడినాను. అప్పుడు నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆసక్తిగా చూసి నెక్స్ట్ 3-4 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ముఖేష్ గౌడ్ గారు ఉన్నప్పుడు, దారి నాగేందర్ ఉండే, లక్ష్మణ గారు ఉండే, పిలుచుకొని దగ్గరికి పిలుచుకొని, నువ్వు చాలా మంచిగా మాట్లాడినావు, నువ్వు మళ్ళీ ఏంది మొత్తం నిషేధిస్తామని చెప్పినావంట అంటే, అడగండి సార్, మొత్తం హైదరాబాద్తో పాటు మిగతా హైదరాబాద్లో స్టార్ట్ అయింది, రంగారెడ్డి జిల్లా మొత్తం నిషేధిస్తున్నారు అని చెప్పి అప్పుడు పిలిపించుకొని వద్దు అని చెప్పాను. అంటే ఆ రోజు నుంచి నేను ఈ జాతిలో పుట్టినా కనుక తప్పదు, ఎవరికి తప్పకపోయినా నాకు తప్పదు కనుక అప్పుడు మాట్లాడుతూ వచ్చిన కులవృత్తులు అంటే మాకు గౌరవం. చిన్నప్పటి నుంచి కూడా అన్ని కులవృత్తులు, కులవృత్తి అని కాదు, అన్ని కులవృత్తులలో ప్రమాదమైనటువంటి 2 వృత్తులు 3 వృత్తులు. ఒకటి, చేపలు పట్టడానికి సముద్రంలో పోతే మళ్ళీ వస్తాడా రావడానికి భయం, కింద పడితే ఏమవుతాడని. గొర్రెలు కాపడానికి అడవిలోకి పోతే మరి ఏందో ఈ జంతువు వచ్చి చంపుతుందో అని భయం. కళ్ళ ముందరనే ఊర్లోనే చెట్టు ఎక్కితే దిగేంత వరకు బతుకుతాడా, సస్తాడా, కింద పడతాడా అనే భయం. కళ్ళ ముందర ఎంతో మంది పటాపటా రాలిపోతున్నా కూడా ఆధునిక యుగంలో ఏమి చేయలేకపోయిన బాధ ఉండేది. వృత్తిని ఎట్లా కాపాడుకునే బాధ ఉండేది అన్నమాట. అందుకే ఈ వృత్తి కూడా ఎట్లా చేశారంటే చీప్ డ్రింక్గా చేసారు దీన్ని. ఈ నీరాన్ని ఎట్లా చేశారంటే, దీన్ని దేవతలు తాగినటువంటి అమృతాన్ని, అరే వీళ్ళు ఎక్కడ ధనవంతులు అవుతారు అని చెప్పి దీన్ని చీప్ డ్రింక్గా చేసి, ఎవడైనా తాగితే కూడా తాగిండా, కళ్ళు తాగిండా, నీరు తాగిండా అంటే చిన్న సుపరిస్థితి స్థాయికి తీసుకొచ్చినాడు. దాన్ని ఇంత గొప్ప దీన్ని ఎట్లా పైకి తీసుకురావాలని చెప్పి ఆలోచన ఒకటి ఉండేది. తర్వాత ఈ జాతిలో ఉండేటువంటి సర్వే పాపం గురించి జయంతి చేయాలంటే కూడా రోడ్ల మీద చేసే పరిస్థితి కూడా లేదు కదా, ఎట్లా అధికారికంగా ఎట్లా చేయగలుగుతామా. తర్వాత ఈ చీప్ డ్రింక్గా చేసిండ్రు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా 50,000, ₹1,00,000 పెట్టి పెద్ద పెద్ద బాటలు తెచ్చుకొని తాగుతున్నారు. మరి ఆ వైన్ కూడా కళ్ళ నుంచి 16 వైన్లు తయారు చేసారు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం. వైన్ పుట్టింది కూడా కళ్ళ నుంచి కూడా వైన్స్ తయారు చేసిండ్రు. వైన్ ఇది కూడా మన వృత్తే కదా అని చెప్పి ఆలోచన వచ్చి మరి దాని ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు, ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కరెక్ట్ అన్నట్టు. ఇవన్నీ అవకాశాలు మళ్ళీ నా చేతుల్ని మా రవీణ చెప్పినట్టు నేను అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉండి కొట్లాడినా మా ప్రభుత్వంలోని. సార్, నేను జాయిన్ అయ్యేటప్పుడే ఆనాడు కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తే నిషేధించిన దుకాణం ఎత్తేస్తానండి. ఆ రోజు జాయిన్ అయ్యేటోది నేను గవర్నమెంట్ రావడం, దుకాణాలు ఎత్తేయడం. తర్వాత ఈ వృత్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే ఉండి మాట్లాడినా. చాలామంది తెలుసు, మా నాన్న హార్ట్ ఆపరేషన్ ఉంది, సంతకం పెట్టి హార్ట్ ఆపరేషన్ లోపల పంపించిన. లోపలికి ఆపరేషన్ అవుతుంది. 10:30కు నాకు క్వశ్చన్ ఉంది ఈ వైన్ షాప్ల మీద. 10 గంటలకు లోపలికి పంపించి 10:30కు నేను అసెంబ్లీకి వచ్చిన. అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. మా నాన్న ఆపరేషన్ పంపించి వచ్చిన. చాలామంది గవర్లు క్వశ్చన్ వచ్చింది, ఏం మాట్లాడతారు అన్నాడు. ఈ వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, కులవృత్తి ఇవన్నీ మరి మాకు అప్పచెప్పాలా అని మాట్లాడి ఆనాడు ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడ లేదు కదా, ఏ రాష్ట్రంలో వేయలేదు కదా, ఈ రాష్ట్రంలో ఎట్లిద్దాం, ఏ రాష్ట్రంలో వేయలేదని అన్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోనే నేను కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకుంటూ మళ్ళా హాస్పిటల్కి వచ్చిన. ఆపరేషన్ బాగా అయింది అని అన్నాడు. అక్కడ ఉన్నా. ఇవన్నీ సంఘటనలు సర్వే పాపన జయంతి గురించి, వర్ధంతుల గురించి, విగ్రహాల గురించి కొట్లాడి చివరిగా ఆ శాఖ నా దగ్గర రావడం, ఎక్సైజ్ శాఖ నా దగ్గర రావడం అనేది ఇక నా చేతుల్లో వచ్చింది కదా అని చెప్పి ఆ అదృష్టం నాకు కలగడం.
ధర్మాభిషేకం కాడ నుంచి కోట్ల నీరా రావాలండి. మరి ఆ పాలసీ తయారు చేసేటప్పుడు చాలామంది అధికారులు, మన జాతీయ బిడ్డ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంకటేశం గారు ఉండి నేను తీసుకొస్తా అంటే వారు కూడా నమ్మలే. ఒప్పుకోరు సార్, ఇది జీవోలో లేదు, యాక్ట్లో లేదు, మన గౌడ్లే అమ్మాలి, గౌడ్లే గీయాలని రాదు సార్. ఇలా నీరా వస్తే వస్తాం పాలసీ అన్నారు. కానీ నేను రాసుకొని పోయి సంతకం పెట్టించుకొని వచ్చినప్పుడు ఎందుకు గౌడ్లే గీయాలి, ఈ నీరని గౌడ్లే అమ్మాలి అని ఎందుకు పెట్టిర్రు అంటే, అయ్యా ఇవాళ పాలు ఎవరో కొనుక్కుంటున్నారు, వాళ్ళ పేరు పెట్టుకొని వెరైటీ మిల్క్ అని లేకపోతే హెరిటేజ్ మిల్క్ అని అమ్ముకుంటున్నారు. పోయింది వృత్తి, వాళ్ళ చేతికి పోయింది. ఇది కూడా రేపు ఏమైందంటే 100 ఎకరాలు ఉన్న ఆయన 50 ఎకరాలు పెట్టుకుంటాడు, మంచిగా ప్రమోట్ చేసుకుంటాడు, అమ్ముకుంటాడు. ఇక మనం వాళ్ళ పని చేసి సీజన్ గడు తప్ప ఏం పని ఉండదు. మనమే అమ్మాలి, మనమే గీయాలి నివేదన పెడితే ఆయన పెట్టాలన్న మన పర్మిషన్ అవసరం ఉంటుంది ఎక్కడ అని చెప్పినమాట. అట్లా ఆ జీవోలు ఇవ్వడం, పాపన జయంతి ఉత్సవాలను, వర్ధంతి ఉత్సవాలు తీసుకురావడం, ఇవన్నీ చేస్తూ వచ్చిన అన్నిటికన్నా ఏంటంటే వారు ఎవరైనా చెప్పినట్లు ఎక్కడ లేదు వైశాఖ రిజర్వేషన్. అనుకోకుండా దళిత బంధు స్కీమ్లో అది పెట్టింది ఇట్లా క్యాబినెట్లో, అది వచ్చింది మనకు లేదు. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, నాటి ముఖ్యమంత్రి గారిని మెప్పించి చాలామంది దాన్ని రకరకాల చేయాలని ప్రయత్నం చేసిన మొదలైతే దారిట్లా పడదాం అని చెప్పి 15% రిజర్వేషన్ తీసుకురావడం అనేది నాకు నా జీవితంలో చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే ఫ్యూచర్లో 100% ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు వైన్ బార్ అండ్ రెస్టారెంట్లో మొత్తం టోటల్గా వీళ్ళే అమ్మాలి, ఈ వృత్తి అనేటువంటి పరిస్థితి గ్యారెంటీ వస్తుంది, ఈ జాతికి వస్తుంది. తర్వాత దీని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా వస్తుంది అంశం. ఎక్కడో దగ్గర లేకపోతే రాదు కదా, కొట్టి పడేసేది, వైన్ షాప్ మీకేం సంబంధమా చల్ అని చెప్పి. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వైన్లు తయారు చేసేది కూడా గౌడ్లే, కళ్ళు ద్వారా వైన్లు 16 రకాల వైన్లు తయారు. పురాణాలు చూడండి అని చెప్పి పురాణాలు కూడా చదివించింది. వట్టిపూడి రామారావు గారు పురాణం ఇచ్చిండు, ఇస్తే ఆ పురాణం కూడా చదివించిన. పురాణంలో ఉంది ఇది మా వృత్తి, బార్ అండ్ రెస్టారెంట్లు, బీర్లు, వైన్ షాపులు అమ్మేది మా కుల వృత్తి అని ఒప్పించి మరి 15% రిజర్వేషన్ తీసుకురావడం చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఆనాడు ముఖ్యమంత్రి గారు అడిగిన, సార్ దీన్ని ఇంకొక 15 కలుపుతామంటే ఈసారి కలుపుతామన్నాడు, 30% చేద్దామన్నాడు. సరే, ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో 25% ఉంది, ఖచ్చితంగా 25% చేసుకుందాం. బార్లలో కూడా 25% ఉంది, బార్ అండ్ రెస్టారెంట్ 2 కూడా. కనుక వైన్ షాప్లో, బార్ షాప్లలో 25% వచ్చిందంటే నెక్స్ట్ పెరుగుతూ పోతుంటుంది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఎక్కువ చెప్తారో చూద్దాం, ఎవరు అమలు చేస్తారో వాళ్ళ వైపున ప్రజలు వాళ్ళు నిర్ణయిస్తారు. కనుక మొదలైతే స్టార్ట్ చేసింది మేము. ఇండియాలో ఎక్కడ లేదు, ఈ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా, ప్రపంచంలో కూడా ఈ కులవృత్తి వీళ్ళకి ఇవ్వాలని ఎక్కలేదు. చాలా దేశాల్లో, కంబోడియా అనేక దేశాల్లో ఈ వృత్తి, ఈ కులం చాలా పెద్ద క్యాస్ట్, దాదాపు 70-80% ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా లేనటువంటిది ఇలా తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ తెచ్చినాం. ఇలా 15తో స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ 15% ఇచ్చింది. రేపు తొందరలోనే 2-3 నెలల్లో మరి 25%, 100 రోజుల్లో 25% అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. వాళ్ళు 25% అమలు చేస్తారు. రేపు ఫ్యూచర్లో ఇంకెవరైనా వస్తే పెరుగుతూ పోతుంది. ఏదో ఒక రోజు ఈ వృత్తిని పూర్తి కైవసం చేసుకునేటువంటి పరిస్థితి గ్యారెంటీ వస్తుంది. ఈ వృత్తి, నీరా వృత్తి కూడా కళ్ళు కూడా క్షీణించొద్దని 4,35,00,000 చెట్లు పెట్టించింది. 4,30,00,000. మీరు ఎక్కడైనా పోతే కనిపిస్తూ ఉంటాయి. అట్లా ఒక ఫారెస్ట్ ఆఫీసర్నే డిప్యూటేట్ చేసుకొని తరతరాలుగా బతికి ఉండాలి. ఇది వాళ్ళ వైన్ షాపులు, బార్ షాపులు గౌడ్లకు ఇచ్చినా ఇది కూడా ఉండాలని చెప్పి 4,30,00,000 చెట్లను పెట్టించినాం. చాలా వరకు డ్రిప్ ఇరిగేషన్ కూడా చేయించినాం. శాశ్వతంగా ఎప్పటి భూమి ఉన్నంత వరకు ఈ కొడుతు ఉండాలి, భూమి ఉన్నంత వరకు ఈ చెట్లు ఉండాలి. ఏ చెట్టు చచ్చిపోయి ఈ చెట్టు చచ్చిపోదు. కనుక ఆ రకంగా ఉండాలని. ఒక చెట్టు కొడితే జైలుకు పంపించిన చరిత్ర ఎక్కడ లేదు. కానీ ఈత చెట్టు కొడితే, తాడి చెట్టు కొడితే జైల్లో పెట్టిన చరిత్ర కూడా ఇలా లేదు. మా ప్రభుత్వం ఇట్లా చాలా చేసినాం. పాపన్న గుట్టలు రచించడమే కాకుండా ముఖ్యంగా పాపన్న జయంతి వర్ధంతులు చేసుకున్నాం. ఇలా మేము మీ సంఘాల ద్వారా అడుగుతా ఉన్నాం. ఈ నెలలో విగ్రహ ప్రతిష్టాపన అయ్యేది, కోడ్ వచ్చినందుకు ఆగిపోయింది. స్థలం సేకరించినాం, స్థలానికి జీవో ఇచ్చినాం.
జయంతి వర్ధంతి ఉత్సవాలను చేయాలని కూడా శాశ్వతంగా సర్క్యులర్ కాదు జియో ఇచ్చినాం. జయంతి వర్ధంతి ఉత్సవాలను స్థలానికి కూడా జియో ఇచ్చినాం. 3 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసినాం. జస్ట్ 3 కోట్ల రూపాయలతో విగ్రహం తయారు చేసి వ్యక్తిని కూడా మాట్లాడినాం. విగ్రహాన్ని కూడా సెలెక్ట్ చేసినాం, ఇచ్చినాం. మరి ఆ విగ్రహాన్ని తొందరగా ఆ 3 కోట్ల రూపాయలతో ఆ విగ్రహాన్ని తయారు చేసి స్థలం అంతా రెడీమేడ్ ఉందంతా, కూర్చొని తినడమే అంతే వడ్డించుకొని ఆ స్థాయికి తెచ్చినాం. కనుక ఎవరు విగ్రహం గురించి కొట్లాడాల్సిన అవసరం లేదు, నిధుల గురించి కొట్లాడాల్సిన అవసరం లేదు, స్థలం గురించి కొట్లాడాల్సిన అవసరం లేదు. అన్నీ రెడీమేడ్ ఉన్నాయి అంతా. రేపు ఆగస్టులో పాపన్న జయంతి ఉంది. ఆగస్టు పాపన్న జయంతి నాటికి సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం కష్టపడాల్సిన పని ఏం లేదు. స్థలం అయిపోయింది, డబ్బులు అయిపోయింది, జీవ అయిపోయింది. ఒక కాగితం మీద సంతకం పెట్టి ఆర్డర్ ఇస్తే తయారు చేసిస్తారు. ఆగస్టు నాటికి గౌరుల యొక్క ఆత్మ ప్రతికరి కాదైనా బడుగు బలహీన వర్గాల జాతుల యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక సర్వాయి పాపన్న. గౌరవ గురించి ఏం కొట్లాడే అన్న, పేద వర్గాల గురించి కొట్లాడి, అన్ని కులాల గురించి కొట్లాడే వ్యక్తి అయినా, మహోన్నతమైన వ్యక్తి. కనుక ఆగస్టు నాటికి ఆ విగ్రహాన్ని కూడా పెట్టాలని 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. కనుక హామీలన్నీ కూడా మరి 25% వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఇమీడియట్గా వైన్ షాపులు అయితే జస్ట్ జియో పెంచేసి అయిపోతుంది. బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఇమీడియట్గా కొత్త బార్లు అన్నీ కూడా గౌళ్ళకే ఇచ్చేటట్లు చేస్తే, తర్వాత ఇంకా సేఫ్టీ మోకులు కూడా మా ఎక్కువ నల్గొండ జిల్లాలో ఉంటే కనుక మా రవీణకు చైర్మన్ కాగానే మొట్టమొదటి టాస్క్ ఇచ్చినాం. మేము అంతవరకు తయారు చేసి ఎట్టెట్లా కొనాలి చేయాలి నీదే బాధ్యత అంటే ఆయన కూడా తయారు చేయించిండే. మరి గత 3 సంవత్సరాలు కష్టపడ్డాం. ఒక నిచ్చెన తీసుకొచ్చినాం, పెట్టినాం. నిచ్చెన పెట్టాలంటే 2 మనుషులు కావాలంటే సరిపోదు అనుకున్నాం. రకరకాల ప్రయత్నాలు చేసి లాస్ట్కు ఎవరు అవసరం లేకుండా ఈ సేఫ్టీ మాకు పెట్టాలని చెప్పి గత 2-3 సంవత్సరాలుగా ప్రయత్నం చేసి మరి చైర్మన్ రవి గారు వచ్చిన తర్వాత ఇంకా స్పీడప్ చేసి టెస్ట్ అయిపోయి అంతా అయిపోయింది. జస్ట్ నిధులు కూడా కేటాయించిన బీసీ కార్పొరేషన్లో. మరి మన జాతి బిడ్డనే ఉన్నాడు కనుక పొన్నమ్మ గారితో కూడా అవసరం అనుకుంటే మనందరం పోతాం, నేను కూడా వస్తాను. ఈ జాతి గురించి కనుక ఈ వృత్తుల గురించి, ఈ కుల వృత్తుల గురించి ఎవరికి ఏ సహాయ సహకారం వస్తా. ఎందుకంటే ఈ ఆత్మగౌరవ భవనాలు ఇచ్చే దగ్గర కూడా వీళ్ళందరి గౌళ్ళకు వీళ్ళ ఆస్తి దాదాపు 500 కోట్ల ఆస్తి హైదరాబాద్లో కోకాపేటలో మేము ఇచ్చినటువంటిది. అట్లా ప్రతి కులానికి ముద్రాలకు 500 కోట్ల ఆస్తి, చాలా కులతులకు 500-1000 కోట్లు, కుళ్ళలకు కులకు 500 కోట్ల ఆస్తి. చిన్న కుల ఎవరు కూడా ఇచ్చిన పెద్ద కాస్ట్లీ. ఇలా గవర్నర్కి ఇచ్చే ల్యాండ్ కూడా 5,000 కోట్లు, 500 కోట్లు, 5 కోట్లు విడుదల చేసినాం. టెండర్ కూడా అయిపోయింది, బిల్డింగ్ స్టార్ట్ చేయాలి. కాంట్రాక్టర్ కూడా ఫైల్ అయిపోయింది. కనుక కాంట్రాక్టర్ ఫైల్ అయిపోయింది కూడా తొందరగా పని చేయించేసి ఆగస్టు నాటికి విగ్రహాన్ని పెట్టి 100 రోజుల్లో మరి 20% రిజర్వేషన్ వైన్ షాపులు ఇచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్ ఇచ్చేసినట్లయితే మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అనేటువంటి ఆశ మనకు ఉండాలి. చేయించుకోవాలి కూడా, అందరిని కలుపుకొని చేయించుకోవాలి. ఒకటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, సరే గెలుపు ఓటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఏంటంటే పార్టీలు అనేటివి 3 ఉన్నాయి, 4-5 ఉన్నాయి పార్టీలు అనుకో. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మా నియోజకవర్గం. ఏ పార్టీ ఆ పార్టీ కొట్లాడితేనేమో ఏం కాకుండే, కానీ నన్ను ఢీ కొనడానికి కాంగ్రెస్ బీజేపీ 2 ఏకమైన వాడ. 2 ఏకమైపోయి కాంగ్రెస్కి వేయండి అని బీజేపీలు చెప్పడం అక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళు. అది అర్థం కాదు. అంటే నేను గౌడ జాతికి చేసినటువంటి సేవక, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి చేసినటువంటి సేవక, తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణం అర్పించడానికి సిద్ధమై పోరాటం చేసినందుక, లేదు మహబూబ్నగర్ ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుక, పేదలకు అండగా నిలిచినందుక, ఏ కులమైనా సరే నా దగ్గరకు వచ్చిన ప్రతి పేదోని దగ్గర తీసినందుక, అది అర్థం కాలేదు. అక్కడ లోకల్గా 2 పార్టీలు ఐక్యమై ఓడగొట్టడానికి కారణం ఏందో అని చెప్పలేదు. ప్రజలు తెలుసుకునే లోపల అయిపోయింది, అంతా తుఫాను వచ్చి అయిపోయింది. ఆ గాలి వెళ్ళేది అట్లా నడిచిపోయింది అన్నమాట. ఆ పుకార్లు, రకరకాల పుకార్లు, మామూలు పుకార్లు కాదు. అది ఎవరైనా చూస్తే మాకే బేజార్కి వచ్చిపోయి ఇడిచిపెట్టినాం. ఆ సోషల్ మీడియా చేసిన పుకార్లు అనేటివి విచిత్రమైన పుకార్లు.
ఆ రోజు నేను చెప్పిన, అరే కబ్జాలు అంటారు బాబు, కబ్జా చేస్తే ఎవరు అన్నదమ్ములు ఊరుకోరు, ఒక ఇంచు జాగ్రత్త కొట్టుకుంటారు, ఇవ్వాలి ఓడింటాడు ఎవరైనా భూమి ఉంచుకుంటూ ఉంటాడు అని. మరి ఇన్ని రోజులు లేదు కదా, 100,000 ఎకరాల కబ్జాలు అంటారు కదా, 100,000 ఎకరాల కబ్జాలు గవర్నమెంట్ ఎంతసేపు మమ్మల్ని ఇంకా గుంజుకొని ఏమైనా చేయనికి చేస్తే ఉండదు అక్కడ. ఇట్లా ఏమో లేనిపోని పుకార్లు పుట్టించి 2 పార్టీలు ఐక్యమై ఇవాళ ఒక మీ గొంతుకనే నన్ను తాత్కాలికంగా గొంతుని ఆపగలుగుతారేమో, తాత్కాలికంగా ఒక 5 ఏళ్ళు ఆపగలుగుతారేమో, కానీ ఎప్పటికీ ఆపలేరు కదా, ఎప్పటికీ ఆపలేరు. అందరినీ కన్విన్స్ చేసారు, ప్రతి కులాన్ని కన్విన్స్ చేసారు అక్కడ. అనునిత్యం ఇన్ని సంఘాలను ఐక్యం చేసుకొని అనునిత్యం ప్రతి కులంలో, ఈ ఒక్క కులం కాదు, బడుగు బలహీన వర్గాల జాతి అందరినీ, ఒక కులం అని కాకుండా నాయి బ్రాహ్మణులు కొట్లాడితే ఐక్యం చేసినాం, ఉపరులు సగరులు కొట్లాడితే వాళ్ళని ఐక్యం చేసినాం. ఒక్క కులం అని అందరు ఐక్యంగా ఉండాలి, మీరు ఐక్యంగా ఉండాలి అని చెప్పి అందరిని ఐక్యం చేసి రాజకీయ శక్తికి ఎదగండి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అన్నాడు. ఆ దిశగా మీరు ప్రయాణించండి. ఆ మహనీయుడు మనకు రాజ్యాంగం రాసి మనకు అభయపోయాడు, మనం ఏం చేస్తున్నాం, ఐక్యంగా ఉండాలని సంఘాలు ఐక్యం చేసినాం, కానీ దేశమంతా ఐక్యం చేసినాం. మా దగ్గరకు వచ్చేవరకు వాళ్ళ పుకార్లల్లో అందరూ మోసపోయింది. సరే, ఏది ఏమైనా గెలుపు ఓటములు ఉంటాయి, కానీ ఈ గెలుపు ఓటములలో కుట్రలు అనేది బాధ అనిపిస్తామండి. ఒక్కొక్క మనిషి ప్రసాద్కి ఏం చెప్తే రియాక్ట్ అవుతుంది, వేములాకి ఏం చెప్తే రియాక్ట్ అవుతుంది. మా మానసు వచ్చింది ఎలక్షన్లో, ఊరికి వచ్చి ఎందుకు వచ్చినారు అది వెళ్ళిపోవారన్న. అలా ఇంతమంది గుంపులు వస్తారు, జనం అంతా ఉన్నారంటే మస్తు మంచిగా ఉంది, నువ్వు ఆడబిడ్డ ఎందుకు వచ్చినా అనిపించింది. మీరందరూ వచ్చారు, కానీ నామినేషన్ వేసే రోజు వచ్చిన వాళ్ళు ఎంతమంది రాను అన్ని పుకార్లు చెప్పినంటే వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయినమాట. ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పుకార్లకు మోసపోయిండ్రు. ఇవాళ ఏడుస్తున్నారు, పోతే కళ్ళ నీళ్ళు పోతే దాని బోర్ని ఏడుస్తున్నారు. అన్న ఇట్లా అయిపోయినా మాకు దిక్కు లేకపోయా ఎట్లా అన్నాను. ఏం భయపడకండి, మేమున్నాం, మీ గురించి అన్ని రకాలుగా చేస్తాం. ఆనాడు మా చేతిలో అధికారం ఉంటే నేను చేస్తాం, ఈనాడు ప్రభుత్వం నుంచి తీసుకొస్తాం, చేయమని అడుగుతాం. మన నాయకులు కూడా చాలామంది ఉన్నారు కదా, అందరిని అడుగుతాం. చేయనప్పుడు ఎట్లా చేద్దామని చూస్తాం, అంతేగాని అదే పడకండి అని చెప్పిన కనుక మరి మీరందరూ మాట్లాడుతుంటారు, సంఘాలు చేస్తుంటారు, చాలా చేస్తుంటారు, కానీ అసలు టైంలో మాత్రం నిద్రపోతారు. అక్కడనే ఏమైనా అన్యాయం జరిగిందా, ఒక బిడ్డ ఎంత హ్యాపీ ఉన్నదో చెప్పండి. ఏ కులంలో కులవృత్తులన్నీ దైవంగా భావించిన మేము, ఏ కులవృత్తి అయినా సరే, చెప్పులు కుట్టే వృత్తి కాడ నుంచి మొదలుకుంటే, ఆరకట్కల నుంచి మొదలుకుంటే, గుట్టలల్లే కాడ నుంచి మొదలుకుంటే, ఇలా గీత నేత అన్నీ మొదలుకుంటే, ఇవన్నీ ఈ కులవృత్తులు అనేటివి నాగరికత నేర్పేటువంటివి అని చెప్పినాం. ఆ కులవృత్తిలో అందరినీ ఐక్యం చేసినాం, కానీ ఇంకా చైతన్యవంతం కాలే. దానికి కాలేదనడానికి కారణం ఏంటంటే ఈ ఎలక్షన్ మీరు అక్కడక్కడ జరిగేటువంటి మీరు చూస్తారు. మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జితేంద్ర రెడ్డి కొడుకు వాళ్ళు మిథున్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మిథున్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. 10 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడు నా నియోజకవర్గే ప్రాణం అని చెప్పి, నా నియోజకవర్గ ప్రజలే దేవుళ్ళు అని చెప్పి తప్పించి తల్లాడిన చాలామంది విలేకరులు, అన్నా నువ్వు 2 సార్లు 3 సార్లు మౌనం తిరుగుతున్నావు, జాగ్రత్త అన్న, ఆరోగ్యం జాగ్రత్త అన్నారు. కానీ నా ఆరోగ్యం కాదు పోయి నా నియోజకవర్గ పిల్లల ఆరోగ్యం జాగ్రత్త ఉండాలని చేసిన. 10 సంవత్సరాలు పాటుపడ్డ 10 రోజులలో వచ్చిన వ్యక్తి, 10 రోజులలో వచ్చిన వ్యక్తి ఏమి వ్యక్తి గెలిచిపోయాడు. 10 ఏళ్ళు కష్టపడ్డాడు, కన్నా కష్టాలు పడ్డాడు, ఎంతోమంది బతికించాడు, పక్కుపోయాడు. 10 రోజులలోనే కేవలం 10-15 రోజులలో వచ్చిన వ్యక్తే గెలవగలిగిందంటే సందు శ్రీనివాస్ గౌడ్ ఏం చేసింది చెప్తుంది. 10 కుటుంబాలు కూర్చొని పెడితే ఆ కుటుంబంలో ఏం జరిగింది చెప్తుంది. నడుస్తుంటే తిరుగుతుంటే చూస్తే కనిపిస్తుంది. మరి 10 రోజులలో వచ్చిన వ్యక్తి ఏం చేసిండంటే ఏమీ కనపడదు. 10 రోజులలో వచ్చిన వ్యక్తి ఏం చేయని వ్యక్తి ఎట్లా గెలిచిండు? 10 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తి ఎందుకు ఓడిపోయిండు? ఎవరు ఓడగొట్టిండ్రు? ఎందుకు ఓడగొట్టిండ్రు? ఎట్లా ఓడగొట్టిండ్రు? ఏం చేసి ఓడగొట్టిండ్రు అనేది ఒక్కసారి మీరు క్వశ్చన్స్ చేసుకుంటే సమాధానం తెలుస్తుంది. దానివల్ల ఎవరు నష్టపోయారు చెప్పండి? పేదవాళ్ళు నష్టపోయారు. ధనికులు ఏముంది, హ్యాపీగా వాళ్ళు పైసలు పెట్టి నేర్పించుకుంటారు.
పేదోడికి ఏమైనా కష్టం వస్తే పేదోడికి తెలుస్తుంది కానీ వీళ్ళకి ఏం తెలుసు చెప్పు. ఇలా జరిగిపోయింది. అయినా మేము వేదిక రావాలన్నా మేమందరం ఉద్యమం నుంచి కొట్లాడినాం. నారాయణ గారు అందరూ కూడా తెలంగాణ వస్తే చాలని మనం బతికింది. మేము తెలంగాణ వస్తే చాలు ఏం ఆటోమేటిక్గా అచ్చిగా అయిపోతుంది. కానీ వచ్చింది తెలంగాణకి సావడానికి సిద్ధమైనాం, తెలంగాణ గురించి త్యాగాలకు సిద్ధమైనాం, తెలంగాణ గురించి కొట్టడానికి జైలలో పెట్టిండ్రు, అన్నిటి సిద్ధమైనాం, తెచ్చుకున్న తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఇంకా మంచిగా అయిపోయేది. సరే, ఏది ఏమైనా కొత్త ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది కనుక ఈ ప్రభుత్వం ద్వారా కూడా మనం పనులు చేయించుకొని ఇవన్నీ డిమాండ్ చేయించుకొని ఆ దిశగా చేయాలి. పనులు చేస్తే సంతోషం, చేయించుకున్నాం. చేయకపోతే ఎట్లా చేయించుకోవాలో దానిపైన కూడా ఆలోచన చేసి చేయించుకున్నాం. ఎప్పటికీ ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళకు, పేదవాళ్ళకు అండగా 100% ఉంటాం. మీరు ఎప్పుడు పిలిచినా 100% వస్తాం, చేస్తాం. మీ గురించి అన్ని రకాలు చేస్తామని చెప్పి మరి ఈ డిమాండ్లు కూడా 100 రోజుల్లో విగ్రహావిష్కరణ, 100 రోజుల్లో వైశాఖ రిజర్వేషన్, భారత రిజర్వేషన్ అవన్నీ తొందరగా చేయిస్తే మరి గౌడ భవనం కూడా నిధులు విడుదలైపోయినాయి. టెండర్ అయిపోయి వరకు కూడా స్టార్ట్ అయింది. ఇంకా కోల్కపేటలో ఉన్న భవనాన్ని కూడా తొందరగా చేసుకొని ఒక గౌడ భవనమే కాదు, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవ భవనాలన్నీ కూడా అక్కడ ఉండేటువంటివన్నీ కూడా నిధులు విడుదలైనటువంటి కూడా ఎంపీకి ఒక్కొక్కటి అన్ని క్లోర్తో సంబంధించి కూడా స్టార్ట్ చేయాలని చెప్పని ఈ సభ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ